హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం మంచి మంచి డెజర్ట్స్ తయారు చేసుకుంటూ ఉన్నాము. ఈ వారం అంతా కూడా వాటిల్లోనే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మీకు 2 అద్భుతమైన డెజర్ట్స్ని తీసుకొచ్చేసాను. వాటిల్లో ఫస్ట్ మనం తయారు చేసుకుంటుంది ఎక్కువ యూఎస్ ఇలాంటి ప్లేసెస్లో బాగా ఫేమస్ అయిన డిష్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్న ఆ డెజర్ట్ పేరు ఏంటంటే క్రమ్ బ్రూలీ. క్రెమ్ బ్రూలీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, కోడిగుడ్లు, పంచదార, విప్ క్రీమ్, వెనిలా ఎసెన్స్, ఇంకా ఆల్మండ్స్. ఇదనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, ఇంతే తక్కువ ఇంగ్రీడియంట్స్లో జరిగిపోతుంది. ఈ క్రమ్ బ్రూలీకి దీని స్పెషాలిటీ ఎలా ఉంటుందంటే చాలా వరకు అంటే మనం చేసే ఈ డెజర్ట్స్ అన్నీ కూడా విప్ క్రీమ్ తోటి ఈ కస్టర్డ్ కాంబినేషన్స్లో వచ్చేటివన్నీ కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి సేమ్ స్టైల్లోనే కుక్ చేస్తూ ఉంటాము. కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి వాటిల్లో. ఆ డిఫరెన్స్లు వాటికి వచ్చే ఆ విశిష్టత, ఆ టేస్ట్ డిఫరెన్స్లు వాటి డిఫరెన్స్లతోటే ఉంటుంది. ఈ క్రెమ్ బ్రూలీకి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే కాస్త చేదుదనం అనేది తగులుతూ ఉంటుంది. బిటర్నెస్ అంటాం కదా, లైట్గా తగులుతుంది. అది దీంట్లో డిఫరెన్స్ అనమాట. మొత్తం పూర్తయిన తర్వాత షుగర్ తోటి అది వస్తుంది. అదంతా మనం ఫాలో అయిపోదాము. దీన్ని ఫాలో అవుతున్నాను. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఎగ్ యోక్ వేసుకోవాలి. మీకు తెలుసు కదా, కస్టర్డ్ మనం రెగ్యులర్గా తయారు చేస్తూ ఉంటాము. ఈ వీక్లో కూడా మనం తయారు చేసుకున్నాము అదే పద్ధతిలో. ఓకే, ఫస్ట్ ఎగ్ బ్రేక్ చేసుకొని వైట్ రిమూవ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ మనకు అవసరం లేదు, ఇందులో యోక్ మాత్రం కావాలి. యోక్ వేసుకోండి. సేమ్ విత్ సెకండ్ ఎగ్. ఎగ్ వైట్తో మనకు పని లేదు కదా, దాన్ని అలా పక్కకి తీసేసుకున్నాం. దీంట్లో మిల్క్ వేసుకోవాలి. వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. ఓకే, ఇంకా బాగా విస్క్ అవ్వాలి. ఈలోపు ప్యాన్ వేడవడానికి కూడా టైం పడుతుంది కాబట్టి వెలిగించాను. యాక్చువల్లీ అయితే మొత్తం కలిసిపోయిన తర్వాతనే మంట పెట్టాలి, అంతవరకు వెలిగించకూడదు స్టవ్. యూజువలీ జెలటిన్ స్టిక్స్ కూడా వేస్తూ ఉంటాము, జెలటిన్ షీట్స్. ఆ జెలటిన్ షీట్స్ కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు ఈ పర్టికులర్ డిష్ కోసం. దీని ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రీజ్లో పెట్టి సెట్ చేయాల్సి ఉంటుంది, అందుకని దాన్ని యూజ్ చేయట్లేదు. ఇలా అయిన తర్వాత ఇందులోనే షుగర్ కూడా వేస్తున్నా. కొద్దిగా షుగర్ అట్టే పెట్టుకుంటున్నాను కూడా నేను, ఎందుకంటే తర్వాత పైనుంచి మళ్ళీ తీసుకుందాం కావాలంటే. డెజర్ట్స్ ఎంత స్వీట్గా ఉంటే అంత బాగుంటాయి. ఓకే, పైనుంచి షుగర్ వేసుకొని దాన్ని బ్లో టార్చ్ తోటి చార్ చేస్తాం అనమాట. చారింగ్ అంటే తెలుసు కదా, కాల్చినట్లు చేయడం అనమాట. అలా ఉంది. ఇది వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే విప్ క్రీమ్ని విప్ చేసుకున్నాం. సో మిక్సింగ్ బౌల్లో విప్ క్రీమ్ వేసుకున్నాను. దీన్ని విప్ చేయాలి. విప్పింగ్ ఇలా విప్ చేసేటప్పుడు అంతా కూడా చెప్తూ ఉంటాను కదా, మనకి ఏ కన్సిస్టెన్సీ రావాలంటే ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఆ పీక్ ఆగాలి, దాన్ని పీక్ కన్సిస్టెన్సీ అంటారు. ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇటువైపు డబుల్ పనులు ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది కదా. కొద్దిగా థిక్ అయితే చాలు, ఇది ఆపేసుకోవచ్చు.
రెడీ అయిపోయింది. ఇటువైపు నుంచి కస్టర్డ్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ కస్టర్డ్ని కొద్దిగా చల్లార్చి మనం మిక్సింగ్ కోసం వాడుకోవాలి. దీన్ని చల్లార్చుకొని దీంట్లో కలుపుకోవడం నేను చూపిస్తాను. చల్లపడింది కాబట్టి దీన్ని తీసి ఇందులో మిక్స్ చేసుకుందాం. వేడిగా ఉంటే ఏమవుతుందంటే ఈ విప్ క్రీమ్ అంతా కూడా ఏరేట్ అయి ఉంటుంది కదా, ఇదంతా కూడా ఏమవుతుందంటే సప్రెస్ అయిపోతుంది అన్నమాట. వేడి పదార్థం పడిన వెంటనే నొరగంతా కూడా తగ్గినట్లుగా అయిపోతుంది. అందుకని చల్లబడిన తర్వాత వేసుకోవాలి. దీన్ని తీసి ఇందులో బౌల్లో వేసుకుందాం. ఇది ఇంకా ఫైనల్ సర్వింగ్ బౌల్ లాగా మనకు ఏ బౌల్లో మనం సర్వ్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్లో వేసేస్తే సెట్ అయిపోద్ది అన్నమాట. కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత సెట్ అయిన తర్వాత పైనుంచి షుగర్ వేసి క్యారమెల్ చేస్తాం. ఓకే, దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేయాలి సెట్ అయ్యేంతవరకు. 2-3 గంటలు పడుతుందండి ఇది మొత్తం సెట్ అవ్వడం కోసం. మనకు టైం అయిపోయింది, సెట్ అయిపోయిందని అనుకుంటున్నా. ఎస్, ఆల్మోస్ట్ డన్. ఈ విధంగా ఉంది కదా. దీన్ని తీసుకొని షుగర్ వేసుకోవాలి. మొత్తానికైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఒక దగ్గరైనా వేసుకోవచ్చు. అలా షుగర్ వేసి దీన్ని బ్లో టార్చ్ కొట్టి క్యారమల్ చేయాలి. డన్. వచ్చింది కదా చక్కగా. ఇదే విధంగా మొత్తం కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. డిష్ రెడీ అయిపోయింది. ఆల్మండ్స్ కొద్దిగా చాప్ చేసి గార్నిష్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. క్యారమల్ అయిన షుగర్ని కూడా తీసుకున్నాను నేను. వావ్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మంచి డెజర్ట్, అద్భుతంగా ఉంది. దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు అనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఈ డెజర్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కస్టర్డ్ బేస్ తోటే ఉంటాయి. ఇప్పుడు కూడా మనకు చేసుకోబోతున్న డెజర్ట్ కూడా కస్టర్డ్ బేస్దే. మనం తయారు చేస్తున్న ఈ డెజర్ట్ పేరు ఏంటంటే కోల్డ్ సూఫ్లే. కోల్డ్ సూఫ్లే ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, గుడ్లు, పంచదార, చాక్లెట్, కొద్దిగా వెనిలా ఎసెన్స్, విప్ క్రీమ్, ఇంకా నట్మెగ్.
చాక్లెట్ సాస్ లాగా యూజ్ చేసుకున్నాం అనమాట మనము. అందుకని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నది యూజ్ చేస్తున్నాము. ఓకే, గుడ్లు, విప్ క్రీమ్ కూడా ఆల్రెడీ విప్ చేసి పెట్టుకున్నాము. ఇందాకే చూసాం కదా విప్ క్రీమ్ ఏ విధంగా చేసుకుంటామో అవంతా కూడా మనకు తెలుసు కాబట్టి విప్ చేసిన విప్ క్రీమే ఉంచుకుందాం. ఫాస్ట్గా కూడా ముందుకెళ్ళిపోవచ్చు మనం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్యాన్ పెట్టుకొని పాలు, గుడ్లు యథావిధి మనం రెగ్యులర్గా చేసుకునే పద్ధతిలోనే వేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్ బ్రేక్ చేసుకొని వైట్ రిమూవ్ చేసి ఎల్లో తీసుకుంటాం. ఓకే, ఎగ్ ఎల్లో. రెండు సరిపోతాయి, మూడోది అవసరం లేదు. ఐ విల్ కీప్ ఇట్ అసైడ్. జాగ్రత్తగా తర్వాత ఇందులో మిల్క్ యథావిధిగా, అలాగే షుగర్ వేసి విప్ చేసుకోవాలి. పాలల్లో నీట్గా గుడ్డంతా కలిసిపోయే విధంగా విప్ చేసుకోవాలి. అలా విప్ చేసుకున్న టైంలో స్టవ్ కూడా వెలిగించుకోవాలి. ముందే వెలిగిస్తే ఏమవుతుందంటే గుడ్డు సెట్ అయిపోతూ వస్తుంది. అందుకని పాలలో కలిసిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఇది ఒకటే దీంట్లో మేజర్ టాస్క్. అది అయిపోయిందంటే అన్ని పనులు అయిపోయినట్లే. ఇందులోనే కొద్దిగా నట్మెగ్ని కూడా గ్రేట్ చేసుకుందాం. నట్మెగ్ మిక్స్ అయిపోయింది. ఇదేంటంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం అన్నమాట. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేస్తాం. ఇది ఇంకా సెట్ అయ్యేంత వరకు అలా హీట్ అవుతూ ఉంటుంది. ఈ తర్వాత ఏం చేద్దామంటే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో విప్ క్రీమ్, ఒకవేళ విప్ క్రీమ్ విప్ చేయలేదు ఆల్రెడీ అంటే ఇప్పుడు విప్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చేసాం కాబట్టి ఫ్రెష్గా విప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని విప్ చేసి ఈ విధంగా పెట్టుకొని ఉంటే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో చాక్లెట్, సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ డిష్ హాట్ ఆర్ కోల్డ్ రెండిట్లోనూ సర్వ్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ప్రాసెస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్లో కానీ ఏదైనా బౌల్లో కానీ పెట్టుకొని దాన్ని ఫ్రీజ్ చేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేస్తే కోల్డ్ అంటాము. లేదంటే దాన్ని అలాగే తీసుకెళ్ళి బేక్ చేస్తే హాట్ అవుతుంది అనమాట. అప్పుడు రైస్ కూడా అవుతుంది, అది డిఫరెంట్గా ఉంటుంది.
కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. చాలు. దీన్ని చల్లబరిచి ఇందులో మిక్స్ చేసుకుందాం. కస్టర్డ్ చల్లబడేలోపు ఈ సాస్ని మిక్స్ చేసుకుందాం. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతి తెలుసు కదా, అదే పద్ధతిలో చేస్తాం ఇది కూడా. మిక్స్ అయిపోయింది. ఈలోపు కస్టర్డ్ కూడా చల్లారిపోయింది నీట్గా. దీంట్లో యాడ్ చేసుకుందాం. దీన్ని పైపింగ్ బ్యాగ్లో వేసి కానీ లేకపోతే ఏదైనా ఫన్నల్ పెట్టి కానీ వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అలాగే వేస్తున్నాను. కొద్దిగా ఈ ఫేస్ వైడ్గా ఉన్న గ్లాస్లో వేసుకోండి. ఎందుకంటే ఒకవేళ కనుక మరీ చిన్నగా ఉన్న గ్లాస్లో అయితే ఇది వీఆర్ నాట్ గోయింగ్ టు డ్రింక్ ఇట్. ఇది తినే డెజర్టే కాబట్టి మళ్ళీ స్పూన్తో తీసుకొని తినగలిగేలాగా వైడ్గా ఉన్నదే వాడుకుంటే బెటర్. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సెట్ అయిన తర్వాత తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. బాగుంది కదా. పైనుంచి చాకో చిప్స్ తోటి గార్నిష్ చేసుకున్నాం. యమ్మీ, చాలా బాగుంది. బాగా అలా సెట్ అయినంత వరకు వదిలేసి మంచిగా స్పూన్తో తీసుకొని తినేసేలా ఉంటుందన్నమాట. యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.